హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పల్లెటూరు స్టైల్లో మినపగారెలు ఎలా వేసుకుంటారో చూద్దామండి. మినపగారెలకి ఎప్పుడైనా కానీ పొట్టుపప్పు తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమంది పొట్టుపప్పు కాకుండా గుళ్ళు తీసుకుంటారు. గుళ్ళు అనేవి అంత టేస్ట్గా రావండి. పొట్టుపప్పు అయితేనే జిగటగా వచ్చి గారె అనేది గుల్లగుల్లగా వస్తుందండి. మీరు కూడా ఒక్కసారి శ్రమ అనకుండా మినపప్పుతో ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం రేపు మినపగారెలు వండుకోవాలంటే ఈరోజు నైటే మనం మినపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. ఈ పప్పు కనీసం 8 గంటలైనా నానాలి. అప్పుడే పొట్టు అనేది తొందరగా వదులుతుందండి. ఈ మినపప్పు బాగా నానిన తర్వాత మార్నింగ్ మనం గారెలు వేసుకునే ముందు పప్పుని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. మినపప్పులో మట్టి అనేది ఉంటుందండి. ఆ మట్టి అనేది శుభ్రంగా పోయేంత వరకు శుభ్రంగా కడుక్కోవాలి. పొట్టును పూర్తిగా కడగకూడదండి. అక్కడక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా ఉండాలండి పప్పులో పొట్టు. అప్పుడే గారె అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పప్పుని రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందండి. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు రుబ్బేవాళ్ళు కాదు కదండి, మిక్సీలకు వేసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా మెత్తగా మిక్సీకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చిని వేసుకోండి. నేను చిన్నపిల్లలు ఉన్నారని కొద్దిగా తగ్గించి వేస్తున్నానండి. మీరు కూడా పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని పిండిని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని లోతుగా ఉండే బాండీ చూసుకొని పెట్టుకోవాలండి. అప్పుడే గారె అనేది మనం వేసేటప్పుడు పైకి చెందకుండా ఉంటుంది. నూనె బాగా కాగిన తర్వాత నేను కొంతమంది చేతితోటే వేస్తారండి, కానీ నాకు అలవాటు లేదు. కాబట్టి నేను పాలిథిన్ పేపర్ సాయంతో గారెను వేస్తున్నాను. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్ సహాయం కింద పెట్టుకొని దాని మీద కవర్ పెట్టుకొని వాటర్ అద్దుకుంటూ గారెను వేసుకుంటూ ఉండాలండి. గారె వేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, హై ఫ్లేమ్లో ఉంచకూడదండి. గారె వేసిన తర్వాత మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని గారె బాగా వేగేంత వరకు వేపుకోవాలండి. ఈ గారెలు బాగా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం మినపప్పుతో చేసాం కదా, లోపల బాగా గుల్లగుల్లగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. గారెని బాగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. మనకు గారె వేగిందనేది ఎలా తెలుస్తుందంటే, మనం గారె వేసినప్పుడు బుడగలు ఎక్కువగా వస్తాయి కదండి నూనెలో. గారె వేగే కొద్దీ ఆ బుడగలు అనేది తగ్గిపోతూ ఉంటాయండి. ఆ ఒక్కటి మనం చూసుకోగలిగితే గారె వేగింది మనకు అర్థమైపోతుందండి. కనీసం ఏం తెలియని వాళ్ళైనా కానీ ఈ మినపగారెలను చాలా ఈజీగా వేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా పిల్లలకి వేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నూనె అనేది ఎక్కువ పీల్చదు కాబట్టి పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.